ఇప్పుడు స్త్రీలు వాళ్ళ హృదయంలో ఏముంది, వాళ్ళు ఏ మనస్తత్వంతో చర్చ్కి వచ్చారు అనేది ఎలా అర్థమవుతుంది అంటే వాళ్ళు వేసుకునే ఈ బట్టల ద్వారా అర్థమవుతుంది. లేకపోతే ఈ వాళ్ళు ధరించుకున్న ఈ అవుట్వర్డ్ అపియరెన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. స్త్రీలు ఏ యాటిట్యూడ్తో చర్చ్కి వచ్చారు, ప్యూర్గా వచ్చారా లేకపోతే వేరే మోటోస్తో వచ్చారా అనేది వాళ్ళు వేసుకునే వీటిని బట్టి అర్థమైపోద్ది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా అలంకరణ వీటికి ఇష్టపడతారు. స్త్రీల గురించి ఈ అలంకరణ ఇవన్నీ కూడా స్త్రీల విషయంలోనే మనం చూస్తాం, పురుషుల విషయంలో మనం చూడం. ఇప్పుడు లైక్ వైజ్ అంటున్నాడంటే ఇప్పుడు స్త్రీల హృదయ స్థితి కూడా ది బెస్ట్గా ఉండాలి. చర్చ్కి వచ్చినప్పుడు బెస్ట్గా ఉందో లేదో మనకి ఎలా అర్థమవుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. పురుషుల్లాగానే స్త్రీలు సేమ్ యాటిట్యూడ్తో రావాలి కదా ఇద్దరు కూడా. ఇప్పుడు స్త్రీల దగ్గరకు వచ్చి లైక్ వైజ్ అంటే వాళ్ళ ఇన్నర్ కండిషన్, వాళ్ళ అవుట్వర్డ్ అపియరెన్స్ని బట్టి అర్థమైపోద్ది మనకి. వాళ్ళ హృదయ స్థితి వాళ్ళు వేసుకున్న ఈ వస్త్రధారణను బట్టి మనకు అర్థమైపోద్ది. కాబట్టి వాళ్ళ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ని కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్గా అంటే లోపల మంచిగా ఉన్నాను బయటకి చెడ్డగా ఉంటానంటే కుదరదు, రెండూ ఒకేలా ఉండాలి. ఇప్పుడు అసలు ఈ ఎఫెస్లో ఈ స్త్రీల వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, దేని గురించి పౌలు గారు అసలు దేన్ని కరెక్ట్ చేయాలని ఉద్దేశిస్తున్నారు, దాని గురించి మనం చూస్తే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎఫెస్ అనేది సిటీ కల్చర్, అది ఎక్కువగా ట్రేడ్ జరుగుతున్న సెంటర్, బిజినెస్లో ఎక్కువ జరుగుతున్న సెంటర్. సో స్త్రీలు పురుషులు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవారు బిజినెసెస్లో కానీ, లేకపోతే అరటి మీద ఏవి దేవాలయం ఉండేది అక్కడ. ఈ రిలీజియస్ యాక్టివిటీస్లో కూడా, ఈ మత సంబంధమైన యాక్టివిటీస్లో కూడా స్త్రీలు ముందుగా ఉండేవారు. ఇప్పుడు ఊర్లో స్త్రీలు చూడండి, వాళ్ళు ఇంటి నుండి బయటకు రారు, ఇంట్లో పనులు వాళ్ళు చక్క పెట్టుకుంటే పురుషులు బయటకు వెళ్ళి పని చేసుకొని వచ్చి ఇలా ఇంటిని పోషించుకుంటున్నట్టుగా వీరు ఎక్కువగా పబ్లిక్ ఎక్స్పోజర్లో ఉండరు, బయట ఎక్స్పోజ్ అవ్వరు ఎక్కువ, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఈ గృహపాలన చేసుకుంటూ ఉంటారు. కానీ పురుషులు వచ్చేటప్పటికి ఇక్కడ సిటీ కల్చర్లో స్త్రీలు ఏం చేస్తారంటే పురుషులతో పాటు సమానంగా వచ్చి పనులు చేయడం కానీ, ఈక్వల్గా బయట తిరగడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. రిలీజియస్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి అక్కడ రిలీజియస్గా చూస్తే. కాబట్టి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉండేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేసుకున్న వస్త్రధారణను బట్టి వాళ్ళు గొప్ప లేకపోతే హెచ్చు తగ్గులు అనేవి మనకి కనబడతాయి. అంటే వాళ్ళు నేను గొప్ప అని చెప్పుకోవడం కోసం వీళ్ళు వేసుకునే జడలు కానీ, లేకపోతే బంగారం ఎక్కువగా పెట్టుకోవడం కానీ, కాస్ట్లీ బట్టలు వేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటిని బట్టి మేము గొప్పవారం అని ప్రదర్శించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి ఇలా చూపిస్తారు వాళ్ళు.